హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, ఐ జస్ట్ వాంట్ టు షేర్ అ థింగ్ విత్ యూ. ఏంటంటే నేను రీసెంట్లీ నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కజిన్ గురించి చెప్తా ఉండే అనమాట. వాళ్ళ కజిన్కి 4 years బ్యాక్ పెళ్ళైందంట అండ్ ఫ్యూ మంత్స్ అగో దే గాట్ సెపరేటెడ్. సో ఇక్కడ తన ఎక్స్ హస్బెండ్కి ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. అంటే ఆ కామన్ ఫ్రెండ్ అనే పర్సన్ వాళ్ళ ఎక్స్ హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్. ఈ కజిన్కి అంటే ఈ అమ్మాయికి బ్రదర్ కైండ్ ఆఫ్ బాండ్ అనమాట. ఇద్దరికి క్లోజ్ అయ్యా XYZ పర్సన్. సో వీళ్ళ ఎక్స్ హస్బెండ్ ఏం చేసినాడంటే, అసలు రీజన్ తెలియదు ఎందుకట్లా చెప్పినాడో కూడా, ఈ అమ్మాయి ఫోన్లో నుంచి మెమరీస్ అన్ని డిలీట్ చేసేసాయి. ఫొటోస్ కానీ చాట్స్ కానీ ఏమైనా మెమరీస్ ఉంటే కంబైన్డ్గా ఏదైనా అకౌంట్స్ ఏదైనా సరే ఉంటే అన్ని డిలీట్ చేసేసాయి, లైక్ మొత్తం క్లియర్ చేసేసాయి అన్నది చెప్పిండంట. అయితే ఈ పర్సన్ ఏమంటారు దోస్త్ మేరా దోస్త్ అనే రేంజ్లో ఈ ఫ్రెండ్ ఏం చేసినాడు, ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని, ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని మెమరీస్ అన్ని డిలీట్ చేసేసి, అంటే ఏమైతే ఉన్నాయో అదంతా క్లియర్ చేసేసి గమ్మున ఏం తెలియకుండా వాడు పెట్టేసినాడు ఫోన్. ఈ అమ్మాయికి అప్పుడు అంత ఐడియా లేదు. ఈ అమ్మాయి బాధలను ఆ పర్సన్తోనే షేర్ చేసుకుంటుంది. లేటర్ ఆన్ షీ గాట్ టు నో దట్ పర్సన్ ఎవరినైతే నేను ఎక్కువ ట్రస్ట్ చేసినానో, అండ్ షీ ఫెల్ట్ లైక్ దట్, తను ఎవరినైతే ఎక్కువ ట్రస్ట్ చేసిందో, ఎవరినైతే అన్నా అని అనుకుందో, దట్ సో కాల్డ్ ట్రస్టెడ్ ఫ్రెండ్ betrayed her very badly. సో బేసికలీ తనకి ఇదంతా సిచ్యువేషన్స్ అవుతున్నాయి కదా, లైక్ ద సపరేషన్ థింగ్ ఎక్సెట్రా. ఆ పెయిన్, ఆ బాధ కంటే ఈ బీట్రేల్ ఏదైతే ఉందో ఇట్ హర్ట్స్ మోర్ ఐ ఫీల్. అంటే యా వైల్ తను చెప్తున్నప్పుడు కూడా ఏంటి లైక్ పీపుల్ జనాలు ఎట్లున్నారు బయట, సీరియస్లీ లైక్ దట్స్ వెరీ రాంగ్ థింగ్ టు డూ కదా. అంటే నాకు తప్పు అనిపించింది. ఐ డోంట్ నో వాట్స్ రైట్ అండ్ వాట్స్ రాంగ్, దట్స్ మై పర్స్పెక్టివ్. అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దేర్ పర్స్పెక్టివ్, అంటే దట్ XYZ ఫ్రెండ్, సో కాల్డ్ ఫ్రెండ్ పర్స్పెక్టివ్ నాకు తెలియదు కాబట్టి తను ఏ ఉద్దేశంతో చేశారో, లైక్ బీట్రేయర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అంటే ఐ నో ఆపరేషన్ అయిపోయింది కదా, ఎట్లయినా డిలీట్ చేసేసారు కదా ఫొటోస్, అవన్నీ ఏం చేసుకుంటారు అన్న థాట్ మీకు వస్తుండొచ్చు. కానీ అది ఏమైతే చేస్తారో అది ఆ అమ్మాయి చేయాలి కదా. ఇవాళ కాకపోయినా సమ్ ఆఫ్ ది అదర్ డే షీ విల్ డూ ఇట్. ఎవరో వచ్చి తన ఫోన్ తీసుకొని తన పర్మిషన్ లేకుండా చేయడం అనేది రాంగ్ అని నాకు అనిపించింది. అండ్ యా